హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం కాకరకాయ ఫ్రై చేసేద్దాం రండి. సూపర్ టేస్టీగా ఉంటుందండి. నేను 30 కేజీ కాకరకాయ తీసుకున్నాను. ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానేసుకోవాలండి. చింతపండు రసంలో ఉడికితే కొంచెం చేదు తగ్గుతుంది కాకరకాయ, లేదా పుల్లటి మజ్జిగ అయినా వేసుకోవచ్చండి. ఈ విధంగా శుభ్రంగా కడిగి కాకరకాయని రౌండ్‌గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోండి. తగినంత ఉప్పు కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చింతపండు రసాన్ని వేసుకోవాలండి, లేదా పుల్లటి మజ్జిగ అయినా వేసుకోవచ్చు. ఇలా వేసుకొని స్టవ్ మీద పెట్టి ఒక 3 నిమిషాల పాటు ఉడకనిద్దాం. 3 నిమిషాల తర్వాత చూడండి, కాకరకాయ కొద్దిగా ఉడికింది కదా. ఇప్పుడు ఒకసారి కలపెట్టుకోండి. చూడండి, మరీ మెత్తగా ఉడకకూడదు, హల్వాలా అయిపోతుంది. మరో 2 నిమిషాల పాటు ఉడికించుకున్నాక చూడండి, 60-70% దాకా కాకరకాయ ఉడకాలండి. ఈ విధంగా కాకరకాయ ఉడికితే చాలు, తీసేయచ్చు. మనం పీస్ పట్టుకొని చూస్తే కొద్దిగా విరగాలండి. పీస్ కొంచెం గట్టిగానే ఉండాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్నంతటిని వడగట్టుకోవాలండి. వేడిగా ఉంటుంది కాబట్టి ఇది కొద్దిగా చల్లారనివ్వాలి. ఈ విధంగా చల్లారేదాకా మనం పక్కన పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత చూడండి, దీంట్లో ఇంకా వాటర్ ఉందండి. వాటర్ ఉంటే ఫ్రై చేసుకోవడానికి వీలుండదు. మరీ ఎక్కువగా కుక్ చేసుకున్నా కానీ చాలా మెత్తగా ఉంటే ఫ్రైకి రాదండి. ఈ విధంగా కొంచెం గట్టిగా ఉండాలి. ఇలా రసాన్నంతా పిండుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఏమాత్రం వాటర్ లేకుండా పిండుకోవాలండి, లేదా క్లాత్లో వేసైనా మీరు వాటర్నంతా తీసేయచ్చు. ఇలా మొత్తం వాటర్ తీసేసుకున్నాక మనం స్టవ్ మీద కడాయి పెట్టుకొని మరీ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని కాక కొద్దిగా తక్కువ వేసుకోండి. ఇప్పుడు ఆయిల్కి సరిపడా కాకరకాయ ముక్కల్ని వేసుకోవాలి. ఇలా కాకరకాయ ముక్కల్ని వేసుకున్నాక మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఈ కాకరకాయ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలండి. మరీ ఎక్కువగా ఫ్రై కాకుండా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫ్రై అయితే చాలు. ఇప్పుడు మనము ప్లేట్లోకి తీసుకోవాలండి. మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోవద్దు. ఇలా అన్నిటిని ఫ్రై చేసుకున్నాక మనం పప్పుల పొడిని కూడా మిక్సీకి వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం అదే కడాయిలో ఇంకొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది కాకరకాయ ఫ్రైకి. ఇప్పుడు తాలింపు గింజలు, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు వేసుకోవాలా. ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక సన్నగా కట్ చేసిన ఆనియన్, కరివేపాకు కూడా వేసుకోవాలి. 4-5 వెల్లుల్లి రెబ్బలు కూడా కచ్చా పచ్చాగా దంచి వేసుకోవాలండి. ఆనియన్ కొద్దిగా ఎక్కువ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఉప్పు చూసుకోవాలండి. ఉప్పు చాలకపోతే కొంచెం వేసుకోవచ్చు. నాకు కొద్దిగా తక్కువైంది, ఒక హాఫ్ స్పూన్ వేశాను. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకోవాలి. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పప్పుల పొడిని తగినంత వేసుకోవాలండి. మరీ ఎక్కువగా కాకుండా తక్కువగా కాకుండా వేసుకోండి. ఇలా అన్నిటినీ ఒకసారి మిక్స్ చేసుకోండి. అంతే, కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం బౌల్లోకి తీసుకుందాం. చూడండి, ఎంతో రుచికరమైన కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకా పప్పుచారు కాంబినేషన్తో ఈ కాకరకాయ ఫ్రై తింటే చాలా చాలా బాగుంటుంది, లేదా టమోటా చారుతో అయినా చాలా బాగుంటుందండి. ఇష్టంగా తినేయచ్చు. ఇంకా పక్కన ఆవకాయ కూడా ఉంటే ఆహా, సూపర్గా ఉంటుంది. మరి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.